మూసీ నది మహోగ్ర రూపానికి హైదరాబాద్ అతలకుతలం అయిపోయింది. వీధులన్నీ చెరువులను తలపించాయి, రోడ్లన్నీ నదులని తలపించాయి. ఓవరాల్గా చెప్పాలంటే శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నటువంటి ఒక హృదయ విదారకమైనటువంటి ఒక ఘటన నిజంగా హైదరాబాద్ వ్యాప్తంగా చోటు చేసుకుందానంటే కనుక ఖచ్చితంగా 12 కాలనీలో ప్రజలు అస్తవస్తలు ఇప్పటికీ పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయ్ సాగర్ ఈ యొక్క గేట్లు ఎత్తివేయడంతో మూసీ నది మహోగ్ర రూపం దాల్చింది. మొత్తం హైదరాబాద్ నగరం నడిబొడ్డంతా కూడా ఇప్పుడు చెరువులను తలపించే విధంగా ఉంది. మరొక వైపు దసరాకు వెళ్ళేటువంటి ఎవరైతే సొంతూళ్ళకి ప్రయాణాలకి పూనుకున్నారో ఆ యొక్క ప్రజలందరూ కూడా తిరుగుబాటు పైనమై మళ్ళీ వాళ్ళకి ఇళ్లకు చేరుకున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే ఒక చాలా విషాదకరమైనటువంటి సంఘటన కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఈ హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా గడిచిన 25 ఏళ్ళలో ఎన్నడూ లేదు ఇటువంటి విపత్తు అనేది ఈ సాక్షాత్తు ప్రభుత్వ వర్గాల నుంచే మనకు అందుతున్నటువంటి సమాచారం. సో దీనికి సంబంధించి మూసీకి వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉందట. దీంతో పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లన్నీ నీటి మునిగిపోయాయి. మూసీపై ఉన్నటువంటి వంతెనలను తాగుతూ నీటి ప్రవాహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇక ముంపునకు గురయ్యేటువంటి ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వరుసగా వర్షాలు, వరదలతో జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో మూసీకి వరద నీటి ప్రవాహం భారీగా పోటెత్తింది. దీంతో పరివాహక ప్రాంతాల్లో నీటి వరద ఉధృతి ఎక్కువగా ఉంది. అంతేకాదు తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ళు అలాగే ఆలయాలతో పాటు ఎంజీబీఎస్ బస్టాండ్ను కూడా వరద ముంచెత్తేసింది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. మూసీ వెంట లోతట్టు ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముంపునకు గురయ్యే ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించారు. అర్ధరాత్రి ఇమ్లిబన్ సమీపంలో ఉన్నటువంటి ఎంజీబీఎస్ బస్టాండ్ చుట్టూ నీళ్లు చొచ్చుకురావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు చేపట్టినటువంటి సహాయక చర్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షించారు. ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్కు వచ్చేటువంటి బస్సులను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించాలని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ, దసరా పండుగల వేళ వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ విభాగం తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వరుసగా రెండో రోజు కూడా హైదరాబాద్లో భారీ వర్ష సూచన ఉండడంతో పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ, విద్యుత్ ఇలా విభాగాలన్నీ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. నగరంలో నీరు నిలిచే ప్రాంతాలు, మూసీ ప్రమాదకరంగా ప్రవహించే ప్రాంతాల్లో అధికారులు ప్రజలను హెచ్చరించేలా బోర్డులు పెట్టాలని కూడా ఆదేశించారు. అటువైపు వాహనాలు, ప్రజలు వెళ్లకుండా దారి మళ్లించాలని కూడా ఆదేశించారు. గడిచిన 30 ఏళ్లలో మూసీకి ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పురాణాపూల్, చాదర్ ఘాట్, ముసరాంబాగ్, బాపు ఘాట్ వద్ద మూసీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిని అధికారులు మూసివేశారు. ముసరాంబాగ్ వద్ద నిర్మిస్తున్నటువంటి కొత్త వంతెన సామాగ్రి కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. పురాణాపూల్ దగ్గర ఓ శివాలయంలో చిక్కుకుపోయినటువంటి పూజారి కుటుంబాన్ని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. మరొక వైపు మూసీ నదికి భారీగా వరద వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరడంతో టీజీఎస్ఆర్టీసీ ప్రత్యామ్నాయ చర్యలకు ఉపక్రమించింది. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి టీజీఎస్ఆర్టీసీ నడుపుతోంది. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే సర్వీసులు జేబీఎస్ నుంచి నడుస్తున్నాయి. ఇక వరంగల్, హనుమకొండ వైపునకు వెళ్ళేవి ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి వెళ్తున్నాయి. ఇక సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపునకు వెళ్ళేటువంటి బస్సులు ఎల్బీ నగర్ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. మహబూబ్ నగర్, కర్నూలు, బెంగళూరు వైపునకు వెళ్ళే సర్వీసులు ఆరాంఘర్ నుంచి ప్రయాణాలు ప్రారంభిస్తున్నాయి. ఇక మూసీ వరద నీరు చేరినటువంటి నేపథ్యంలో ఎంజీబీఎస్కు ప్రయాణికులు ఎవరూ రావద్దంటూ టీజీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేస్తోంది. బస్సులను
ఇతర ప్రాంతాల నుంచి తిప్పుతున్నామని, ఆయా మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పేర్కొంది. మరొక వైపు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్స్ 04069440000 అండ్ 04023450033. ఈ నెంబర్లకి సంప్రదించాలంటూ కూడా సూచించినటువంటి సందర్భం టీజీఎస్ఆర్టీసీ. ఇక మూసీ నది మహోగ్ర రూపం గడిచిన 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో హైదరాబాద్లోని ఎంజీబీఎస్, చాదర్ఘాట్, ముస్రంభాగ్ ఈ యొక్క పరిసరాల్లో జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. మలక్పేట నియోజకవర్గ పరిధిలో 10 కాలనీలు, అంబర్పేట పరిధిలో 2 కాలనీలు ఇప్పటికీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దాదాపు 2000 ఇళ్ళు వరదల్లో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. ఎంజీబీఎస్ వద్దన ఉన్నటువంటి కుడి ఎడమ వంతెనలతో పాటు నార్సింగ్లోని మంచిరేవుల కాజ్వే, అలాగే చాదర్ఘాట్ లో లెవెల్, ముస్రంభాగ్, గౌరెల్లి వద్ద వంతెనలపై నుంచి నీరు ఉప్పొంగి ప్రవహించడంతో శనివారం రాకపోకలకు తీవ్ర అంతరాయం తలెత్తింది. దీంతో హైదరాబాద్ నగరం ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోయింది. పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరిపోయాయి. మరొక వైపు 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు నారాయణపేట జిల్లాలో పెంకుల షెడ్డు కూలి ఒక బాలుడు చనిపోయాడు. వనపర్తి జిల్లాలో కొట్టుకుపోతున్నటువంటి ఒక వ్యక్తిని పోలీసులు అప్పటికప్పుడు రక్షించి ప్రాణాలు కాపాడగలిగారు. ఇక గండిపేట విషయానికి వస్తే, గండిపేట జలాశయానికి 25 కిలోమీటర్ల ఎగువన ఉన్నటువంటి శంకరపల్లి వద్ద ఉన్నటువంటి వంతెనపై 6 దశాబ్దాల్లో ఎప్పుడూ 10 అడుగులకు మించి వరద రాలేదు. కానీ శుక్రవారం రాత్రి ఈ వంతెన వద్ద 16.5 అడుగుల ఎత్తులో వరద నీరు గండిపేటకు చేరుకుంది. 3 నుంచి 5 గంటల వ్యవధిలోనే జలాశయం నిండిపోవడంతో రాత్రి 8 గంటలకి ఉన్నపలంగా ఉస్మాన్ సాగర్ అన్ని గేట్లు, అంటే సుమారుగా దానికి ఉన్నటువంటి 15 గేట్లు 9 అడుగుల మేర ఎత్తి సుమారుగా 35,600 క్యూసెక్కుల ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయడంతో మూసీ నది ఒక్కసారిగా ఉప్పొంగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ వరదే నగరానికి చేరేసరికి రాత్రి 11 గంటల సమయం అయ్యింది. దాంతో అర్ధరాత్రి ఎంజీబీఎస్ను చుట్టుముట్టి నీరంతా కూడా లోపలికి ప్రవేశించింది. అధికారులు ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేయకపోవడంతో ఆస్తి నష్టం ఎక్కువగా వాటిల్లింది. 24 గంటల్లో 2 టీఎంసీల నీరు వదిలినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంజీబీఎస్ ప్లాట్ఫామ్ల వరకు నీరు చేరడంతో లోపల ఉన్నటువంటి జనం భయంతో బయటకు పరుగులు తీశారు, బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇక రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పారెడ్డిగూడ వద్ద వాగు పొంగిపొర్లింది. అక్కడ ఓ కారు వాగును దాటేందుకు ప్రయత్నిస్తూ ప్రవాహంలో చిక్కుకుపోయింది. స్థానికులు స్పందించి అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కాపాడగలిగారు. మూసీ తన హద్దులను తాగుతూ ఉరకలెత్తడంతో లంగర్ హౌస్ వద్ద ఉన్నటువంటి బాపు ఘాట్ నీట మునిగిపోయింది. పురాణాపూల్ వద్ద నదిలో ఉన్నటువంటి శివాలయంలో అక్కడ ఉన్నటువంటి పూజారి మరొక 3 భక్తులు చిక్కుకుపోగా హైడ్రా అలాగే పోలీసు సిబ్బంది వారిని సకాలంలో రక్షించగలిగారు. ఇక నాగోల్ వద్ద వరద ప్రవాహం శిల్పారామం అంచును తాకింది. ఉప్పల్ భగాయత్ లేఅవుట్ చెరువును తలపించింది. చాదర్ఘాట్ వద్ద వరదలో చిక్కుకుపోయినటువంటి రసూల్పుర కాలనీకి చెందినటువంటి 4 వ్యక్తులు ఇంటిని ఖాళీ చేసేందుకు ససేమిరా అనడంతో జీహెచ్ఎంసీ అధికారులు వారికి డ్రోన్ సహాయంతో ఆహారం కూడా అందించారు. మూసానగర్, రసూల్పుర, వినాయక వీధి, శంకర్ నగర్, పద్మా కాలనీ ఇలా తదితర ప్రాంతాల్లోని సుమారుగా 1500 మందికి 10 కేంద్రాల్లో పునరావాసం కల్పించి ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాలను సమకూర్చినట్లుగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్జన్ వెల్లడించారు. ఇక శనివారం సాయంత్రానికి నదిలో వరద ఉధృతి తగ్గడంతో రాత్రికి పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినట్లుగా అయింది. ఇక పైనుంచి వస్తున్నటువంటి వరదతో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ రిజర్వాయర్ నీటి మట్టం భారీగా పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి రికార్డు స్థాయిలో 41,448 క్యూసెక్కుల ప్రవాహం చేరింది. దీంతో అప్రమత్తమైనటువంటి అధికారులు శనివారం ఉదయం ప్రాజెక్టు 9 క్రస్ట్ గేట్లు ఎత్తి సుమారుగా 45,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ఇక ప్రాజెక్టు సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా 3.96 టీఎంసీల నీరు రిజర్వాయర్లో ఇప్పటికీ ఉంది. ఇక దసరా పండక్కి సొంతూరుకు వెళ్లేందుకు ఎంజీబీఎస్కు చేరినటువంటి ప్రయాణికులను వరద ఉసూరుమనిపించింది. ప్రధాన ప్రవేశ మార్గంతో పాటు ప్లాట్ఫామ్లు, అలైటింగ్ పాయింట్ అలాగే పరిసర ప్రాంతాలన్నీ నీటిలో చిక్కుకుపోయాయి.
ఒక్క బస్సు అంటే ఒక్క బస్సు కూడా అక్కడి నుంచి కదలలేని దుస్థితి. దీంతో కొన్ని సర్వీసుల్ని తాత్కాలికంగా రద్దు చేసేశారు టీజీఎస్ఆర్టీసీ అధికారులు. ముందుగా రిజర్వేషన్ చేయించుకున్నటువంటి ప్రయాణికులు కుటుంబ సమేతంగా వచ్చి బస్సులు తాత్కాలికంగా రద్దయిన విషయం తెలుసుకుని ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు. ఆర్టీసీ ప్రత్యామ్నాయంగా నగర శివారు ప్రాంతాల నుంచి బస్సుల్ని ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించింది. ఇక నారాయణపేట జిల్లా విషయానికి వస్తే గనక మక్తల్ మండలంలోని అనుగొండ గ్రామానికి చెందినటువంటి జమున సురేష్ దంపతుల పెద్ద కుమారుడు ఆదిత్య. ఆ కుర్రాడి వయసు 11 ఏళ్ళు. హైదరాబాదులో అమ్మమ్మ వద్ద ఉంటూ 5వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులకని ఇంటికి వచ్చాడు. ఇంటి ముందు ఉన్నటువంటి పెంకుల షెడ్డులో పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఈ షెడ్ 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు దెబ్బతిని ఇనుప పైపులు బాలుడిపై పడ్డంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆ పిల్లవాడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఇక వరద నీటిలో చిక్కుకున్నటువంటి ఒక వ్యక్తిని వనపర్తి జిల్లా మదనాపురం పోలీసులు కాపాడారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని కారుకొండ గ్రామానికి చెందినటువంటి రాగుల కురుమయ్య శుక్రవారం రాత్రి కురుమూర్తి స్వామి దేవస్థానానికి వెళ్లేందుకు వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్లో దిగాడు. అప్పటికే లో లెవెల్ వంతెనపై వరద పొంగి పొరలడంతో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఆయన నడుచుకుంటూ లో లెవెల్ వంతెన వద్దకు చేరుకున్నాడు. ఎస్ఐ శేఖర్ రెడ్డి 3 కానిస్టేబుల్లు వారిస్తున్నా కూడా వారి కళ్ళు గప్పి పొలాల వెంట లో లెవెల్ వంతెనపైకి చేరుకుని దాన్ని దాటేందుకు ప్రయత్నించే క్రమంలో అక్కడ చిక్కుకుపోయాడు. అక్కడే ఉన్నటువంటి రైలింగ్ను పట్టుకుని గట్టిగా కేకలు వేస్తూ ఫోన్ లైట్ వేసి పోలీసుల వైపు చూపించాడు. పోలీసులు వెంటనే అతన్ని సకాలంలో రక్షించగలిగారు. జేసీబీని తెప్పించి సదరు కురుమయ్యను ఒడ్డుకు చేర్చారు. సో శుక్రవారం రాత్రి ఇటు హిమాయత్ సాగర్, మరోవైపు ఉస్మాన్ సాగర్, ఈ 2 జలాశయాలు మిగిల్చినటువంటి విషాదం అంతా ఇంత కాదు. సుమారుగా 30 ఏళ్ల చరిత్రలో, హైదరాబాద్ 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగని విపత్తు అనంటూ కూడా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు అధికారులు కూడా ఇప్పటికీ నష్టం ఎంత వాటిల్లింది అనేది ఇప్పటికీ కూడా ఒక అంచనాలకు రాలేకపోతున్నటువంటి పరిస్థితి. సో మరొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు బాధితులకు ఎవరైతే ఉన్నారో, హైదరాబాద్ ఈ యొక్క మూసీ నది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పునరావాస కల్పించడంలో, మరోవైపు తాత్కాలికంగా ఎక్కడైనా వాళ్ళకి నివాస యోగ్యం కల్పించే ఏర్పాట్లలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆయన ఒకంత పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఏదేమైనా సరే మరొక వైపు దసరాకి ఊళ్ళకి వెళ్ళే వాళ్ళకి మరొక ముఖ్యమైనటువంటి సూచన కూడా టీజీఎస్ఆర్టీసీ చేస్తోంది. దయవుంచి ఎక్కడ కూడా ఎంజీబీఎస్ బస్టాండ్కి రావద్దు. మీకు ఆల్రెడీ ఎవరెవరు ఏ ప్రాంతాలకు వెళ్ళదలుచుకున్నారో ఆ యొక్క స్టేషన్స్ను కూడా నగర శిబిర ప్రాంతాల్లోంచే బస్సులు కదలికలను ప్రారంభిస్తున్నట్లుగా కూడా చెప్పింది. సో ఈ పరిస్థితి మరొక 2-3 రోజులు ఇలాగే ఉండే అవకాశాలు ఉన్నాయా అని అంటే కనుక ఖచ్చితంగా మరికొన్ని గంటల్లో హైదరాబాద్ని భారీ వర్షం ముంచెత్తుతుంది అనేటువంటి ఒక బలమైన వాదన వాతావరణ శాఖ నుంచి కూడా వినిపిస్తోంది. సో బీ అలర్ట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.